Hi, welcome to my channel. Hi, students and my dear parents and students. Welcome to my channel. This is Ravi Kumar sir. నేను ఈరోజు విఎన్ఆర్ విజేఈటీ గురించి చెప్పాలనుకుంటున్నాను. దీని విఎన్ఆర్ అని షార్ట్ ఫామ్లో అందరికీ పిలుస్తారు. ఇది ఏంటంటే విఎన్ఆర్ విజేఈటీ ఇది తెలంగాణలో నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3 పొజిషన్లో ఉంది. సిబిఐటి, వాసు, విఎన్ఆర్ ఇలా పొజిషన్లో ఉంది. ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో నంబర్ 1, నంబర్ 2 పొజిషన్లో ఉంది. దీన్ని మనం ఇంటేక్ అయితే చూడవచ్చు. దీని స్టూడెంట్స్ వచ్చి 7,720 స్టూడెంట్స్ ఉంటారు. ఈచ్ ఇయర్ 1000 మెంబర్స్ స్టూడెంట్స్ అయితే రావటం జరుగుతుంది. దీని ఇంటేక్, దీని క్యాంపస్ ప్లేస్మెంట్, డిపార్ట్మెంట్స్ అన్నాయో ఒకసారి చూసి దీని ఎంసెట్ కట్ ఆఫ్ ఎంత ఉందో మనకి చూసుకుందాము. అదేవిధంగా డిపార్ట్మెంట్స్ వచ్చి మనకి ఇంటేక్ అడ్మిషన్స్కి వెళ్తే మనం ఇక్కడ అడ్మిషన్స్కి వెళ్తే అడ్మిషన్స్ మనకి అడ్మిషన్స్కి వస్తే ఇక్కడ ఈ 2021లో ఆర్టిఫిషియల్ డేటా సైన్స్ ఉంది. ఈ కోర్సు 2021లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ ఈ కోర్స్ ఉంది. 2021లో మనకి ఈ కోర్స్ ఉంది. తర్వాత 2010లో ఆటోమొబైల్ ఇంజనీరింగ్ 60 సీట్స్ అండ్ సివిల్ ఇంజనీరింగ్ 120 సీట్స్. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ 60 సీట్స్. 1995 కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్. ఈ కాలేజీ అయితే మనకి ఎస్టాబ్లిష్మెంట్ 1995లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఓల్డ్ కాలేజీ. ఇది కూడా వన్ ఆఫ్ ద నంబర్ 1, నంబర్ 2 పొజిషన్లో ఉంది మనకి తెలంగాణ హైదరాబాదులో. అదేవిధంగా సిఎస్సి కంప్యూటర్ సైన్స్ విత్ ఆర్టిఫిషియల్ మెషిన్ లెర్నింగ్ 180 సీట్స్ ఉంది. ఇక్కడ ఇంటేక్ లార్జ్ ఇంటేక్, ఇది మీరు గమనించవలసింది. ఇక్కడ ఉన్న కాలేజీ లార్జ్ ఇంటేక్, మంచి కాలేజ్. ఇది కూడా వన్ ఆఫ్ ద మంచి కాలేజీ. టాపర్స్ అందరూ మనకి సిబిఐటి, వాసవి అండ్ జేఎన్టీ హైదరాబాద్ అంతా విఎన్ఆర్ ఇదంతా టాప్ 5 కాలేజెస్లో వన్ ఆఫ్ ద కాలేజ్, టాప్ 3 కాలేజ్లో వన్ ఆఫ్ ద కాలేజ్ అనుకోవచ్చు, మనం చెప్పవచ్చు. ఇది సిఎస్సి డేటా సైన్స్ అని ఒక కోర్సు ఉంది. సిఎస్సి సైబర్ సెక్యూరిటీ అండ్ సిఎస్సి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సిఎస్సి అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇది 120 సీట్స్. ఇవి అయితే తక్కువ అండి. సిఎస్సి డేటా సైన్స్ 180, సైబర్ సెక్యూరిటీ 60, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ 60 సీట్స్ అయితే మనకి ఇక్కడ రావటం జరిగింది. అండ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ 120, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 240 ఉన్నాయి. 1990లో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇది లార్జ్. ఎవరైతే మనకి ఉన్నారో ఇది ఎక్కువ వాళ్ళకి 70K, ఓసీ వాళ్ళు ఈవెన్ 70K వచ్చినా కానీ ఈ సీట్ వస్తుంది. ఎవరైతే ఈసీ రాదో నెక్స్ట్ సపోజ్ నంబర్ 1 అయితే నంబర్ 2 మనకి ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ మనం చూజ్ చేసుకోవచ్చు. తర్వాత వచ్చేసి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇది కంప్యూటర్స్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద కంప్యూటర్. సిఎస్సి స్టూడెంట్స్ అందరూ ఇక్కడ నెక్స్ట్ ఎవరైతే సిఎస్సి రాదో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఈజ్ బెస్ట్ వన్ నా సజెషన్ అయితే. మెకానికల్ ఆల్మోస్ట్ ఆల్ సిలబస్ కూడా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిఎస్సి సిలబస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా ఉంటుంది. ఇంకా మెకానికల్ ఇంజనీరింగ్ తర్వాత ఎంటెక్ కోర్సులు కూడా వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వీళ్ళకి అన్ని డిపార్ట్మెంట్లో మనం ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఉంది. ఇక్కడ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్, హాస్టల్ ఫెసిలిటీ, అవుట్సైడర్ హాస్టల్ ఫెసిలిటీ ఉన్నాయి. ఇది మనకి విఎన్ఆర్ విజేఈటీలో. అదేవిధంగా మనం దీని యొక్క లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంసెట్ కట్ ఆఫ్ ఎంత ఉందో మనం చూడొచ్చు. ఎంసెట్ కట్ ఆఫ్ మనం చూద్దాం. ఇప్పుడు ఒక్కొక్కసారి ఎంసెట్ కట్ ఆఫ్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. చూద్దాం. విఎన్ఆర్ దీని కోడ్ వచ్చి మనకి విజేఏసి. ఈ కోడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే వెబ్ కౌన్సిలింగ్ చేస్తున్నారో విజేఈసి కోడ్ని మీరు ఇవ్వవలసింది. విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. మనకి విఎన్ఆర్ అని జనరల్గా అందరు విఎన్ఆర్ అంటాం. ఇది లొకేటెడ్ బాచుపల్లిలో ఉంది. బాచుపల్లి అంటే మియాపూర్ దగ్గర ఉంది హైదరాబాద్లో.
ఎవరైతే ఆ లొకాలిటీ ఉన్నవాళ్ళు జారచ్చు. హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. దీని కోర్సులు వచ్చి మనకి 240 కంప్యూటర్ సీట్స్ ఉన్నాయి దీనిలో. ఇది 240 నంబర్ 1. ఈ ఈ విఎన్ఆర్లో ఫస్ట్ ఎక్కడి నుంచి వద్దాం మనం. విఎన్ఆర్ ఏఐడి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్. ఈ డేటా సైన్స్లో మనకి 423 ఏ ర్యాంక్ వచ్చినా కానీ 4K అంటే ఇప్పుడు 5K, ఈసారి 5K అయితే వస్తుంది. ఇది బీసీఏ అయితే 10K, బీసీఏ గర్ల్స్ అయితే 15K కూడా రావచ్చు. బీసీబీఏ అయితే ఈసారి 10K కూడా మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ రావడానికి స్కోప్ ఉంది. బీసీసీ అయితే 40K, బీసీడీ అయితే 8K దాకా రావచ్చు. 8K దాకా రావచ్చు. తర్వాత బీసీఈ అయితే 12K అండ్ ఎస్సీ అయితే 24K కదా రావచ్చు. ఎందుకంటే ఇది కంప్యూటర్ సైన్స్ అనుబంధ బ్రాంచ్ కాబట్టి ఇది ముందు కంప్యూటర్ సైన్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎస్టీ గర్ల్స్ 22K అండ్ ఈడబ్ల్యూఎస్ ఆల్మోస్ట్ ఆల్ ఈడబ్ల్యూఎస్ జనరల్ వైకి ఆల్మోస్ట్ ఆల్ సేమ్ ఉంటుంది ర్యాంకు. మ్యాక్సిమం 1K డిఫరెన్స్ ఉండొచ్చు నాకు తెలిసి. దీని ఫీజు వచ్చి 1,35,000 ఫీజు ఉంది. అదేవిధంగా మీరు ఇక్కడ చూస్తే మనకి లార్జ్ ఇంటేక్ అని చెప్పాను కదా, ఇది ఆటోమొబైల్ ఇంజనీరింగ్. ఈ ఆటోమొబైల్ ఇంజనీరింగ్లో ఎవరైతే ఇది మెకానికల్ నవేడేస్ ఆటోమొబైల్ రంగం కూడా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంది. మనకి ఈ క్యాంపస్ ప్లేస్మెంట్ టాటా మోటార్స్, జాగ్వార్ అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఆటోమొబైల్స్ కంపెనీస్ అన్నీ చూజ్ చేస్తే ఎవరైతే ఎక్కువ వచ్చిందో మీరు ఇక్కడ చూసుకుని 40K, ఓసీ గోల్స్ 98K వచ్చినా కానీ ఆటోమొబైల్లో వచ్చింది. బీసీఏ గర్ల్స్ 1 lakh వచ్చిన ఆటోమొబైల్ వచ్చింది. బీసీబీ గారు ఇవన్నీ 1 lakh వచ్చినా కానీ ఆటోమొబైల్లో మనకి సీట్స్ ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ బీసీఈ ఎస్సీ గర్ల్ అయితే 1 lakh లాస్ట్ ర్యాంక్ వచ్చినా కానీ ఎస్టీకి లాస్ట్ ర్యాంక్ వచ్చిన ఇది 1.35 ఉంది. దీనికి కూడా ట్యూషన్ ఫీజు. అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ చూస్తే మీకు 30 డీసెంట్గానే ఉంది. 1 lakh 36K అండ్ 8K 1.3K. ఎస్సీ సివిల్ ఇంజనీరింగ్ ఇది. సివిల్ ఇంజనీరింగ్ ఆల్మోస్ట్ ఆల్ డిమాండ్ తక్కువ కాబట్టి ఈడబ్ల్యూఎస్ 85K. నీకు ఎవరికైనా నాకు మంచి కాలేజ్ కావాలి, ఏ సీట్ అయినా పర్వాలేదు, ఏ బ్రాంచ్ అయినా పర్వాలేదు అన్న వాళ్ళు విఎన్ఆర్ని చూజ్ చేసుకోవచ్చు. నేను సజెస్ట్ చేసేది అయితే విఎన్ఆర్ని చూజ్ చేసుకోవచ్చు. కంప్యూటర్ సైన్స్ అండ్ బిజినెస్ సిస్టమ్స్ 5K ఉంది. 5K ఇది డిమాండ్ ఉంది. ఇది 9K 10K పోయిన రావచ్చు. ఈసారి 10K రావచ్చు. ఇది 6K దగ్గర రావచ్చు. 8K కింద బీసీడీ 8K కింద రావచ్చు. ఇదేవిధంగా బీసీ 12K కింద రావచ్చు. ఎస్సీ అయితే 30K రావచ్చు ఈసారి. ఎస్టీ అయితే 40K రావచ్చు. ఈడబ్ల్యూఎస్ మామూలు నార్మల్ జనరల్ ఓయూ వీళ్ళంతా కామన్గా ఉంటారు. మీరు 1.35 దాకా ఇది ఫీజు ఉంటుంది. ఎవరికైనా ఫీజు రింబర్స్మెంట్ అయితే వస్తుంది. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ అసలు కోర్సులు ఎన్ని ఉన్నాయి చూడండి. కంప్యూటర్ సైన్స్ సైబర్ సెక్యూరిటీ 4K అంటే 5K దాకా రావచ్చు. ఇది 10K, ఇది 15K. అండ్ ఈ సంవత్సరం మనకి బాయ్స్ గర్ల్స్ డిఫరెన్స్లు ఇవి మారుతూ ఉంటాయి. ఇది ఆల్మోస్ట్ ఆల్ 7K కదా రావచ్చు. బీసీబీ ఇది 30K, ఇది 7K. ఎస్సీ వీనికి ఇది 25Kగా రావచ్చు. డేటా సైన్స్ ఎస్టీ 27K. ఇది ఓపెన్ కేటగిరీ. బిజినెస్ సిస్టమ్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ. మనం ఇప్పుడు సైబర్ సెక్యూరిటీ ఇది 60 సీట్స్ ఉన్నాయి. ఇది 5K కదా రావచ్చు. ఇవి 10K. సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ 5K. ఇది వచ్చి 17Kగా రావచ్చు. 7K.
25K. 27K ST అయితే 27K కూడా. నేను కంప్యూటర్ సైన్స్ ఇప్పుడు వచ్చింది నంబర్ 1, ఇది కంప్యూటర్ సైన్స్ నంబర్ 2, ఇవి 1 or 2 రిమైనింగ్ మారుతవచ్చు. మన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 2459, ఇది టాపర్స్ అందరూ ఇక్కడ 2459. కట్ ఆఫ్ ఓసీ బాయ్స్కి 2459 కట్ ఆఫ్ అయింది, ఓసీ గర్ల్స్కి 24 కట్ అయింది. అదేవిధంగా బీసీఏ గర్ల్స్కి ఈసారి ఇది 3K దాకా రావచ్చు, ఇది 6K రావచ్చు. బీసీబీకి కాంపిటీషన్, బీసీబీకి 4K కూడా రావచ్చు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్. బీసీసీ ఇది బాగా డిమాండ్ ఉన్న కోర్స్ ఇది. ఇక్కడ బీసీడీ 3.3698 బాయ్స్, 36940. అదేవిధంగా మనం చూసినప్పుడు 4798 బీసీఈ 4798. ఎస్సీకి అయితే ఇది బాగా డిమాండ్ ఉంది. ఈసారి 17K కూడా ఎస్సీకి రావచ్చు, ఎస్టీకి 18K కూడా రావచ్చు. ఎందుకంటే సీట్స్ పెరిగినాయి, ఇక్కడ కంప్యూటర్ సైన్స్ సీట్స్ పెరిగినాయి కాబట్టి ఈ లైన్ అంతా మారిపోతుంది. ఆల్మోస్ట్ 10,000 సీట్స్ అయితే పెరిగినాయని మనకి టాక్ వచ్చింది, టాక్ ఆఫ్ ద టౌన్ ఇది. అదేవిధంగా మనం ఇదే చూసుకోవచ్చు. తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్ట్ ఇది నంబర్ 2, ఇది 1 నంబర్ 2, ఇది 4K, ఇది 7K వచ్చింది. ప్లస్ ఆర్ మైనస్ 1 or 2Kకు డిఫరెన్స్ ఉండొచ్చు మనకి. బీసీడీ ఉంది, బీసీసీ ఉంది, ఇది 5K ఉంది, 8K. ఎందుకంటే ఇక్కడ కోర్సులు ఎక్కువ ఉన్నాయి. ఎస్సీ బాయ్స్ ఇది 7, ఎస్సీ కూడా వస్తుంది, ఇది ఎస్సీ, ఇది 20K, ఈసారి 20K వస్తుంది. 1.35 lakhs ఫీజు, అందరికి ఫీజు అయితే నార్మల్గా ఉంటుంది. అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ అండ్ ఐఓటీలో మనం చూసినట్టయితే ఇక్కడ 4696 ఉంది, 4696 5K దాకా పెరగవచ్చు. ఇవి బీసీఏకి బాయ్స్కి 15K 21K ఉంది, బీసీబీ 8K 10K ఉంది, ఇది 5K దాకా రావచ్చు బీసీసీకి ఈసారి. కంప్యూటర్ సైన్స్ అండ్ ఐఓటీ ఇది రావచ్చు 10K 30. ఇది ఎస్సీ ఎవరైతే ఎస్సీస్ ఉంటారో వీళ్ళైతే మీకు లక్కీగా 32 37 వచ్చినా కానీ మనకి రావడానికి ఛాన్స్ ఉంది. ఎస్టీకి 40K రావచ్చు, 1.35. ఈడబ్ల్యూఎస్ జనరల్ ఓయూ, ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ బాయ్. తర్వాత ఈసీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీర్. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ మనకి 9K, ఈసారి 10K కూడా రావచ్చు. ఎందుకంటే కొంతమంది కంప్యూటర్ సైన్స్కి వెళ్ళిపోయేటప్పుడు ఈ డిమాండ్ తగ్గుతుంది. ఇక్కడ 10K కూడా రావచ్చు, ఇది 12K. బీసీబీ అయితే బీసీబీ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇది 13K 14K కూడా రావచ్చు. బీసీఈ ఇది నార్మల్ చేంజెస్ని. ఎస్సీ గర్ల్స్, ఎస్సీస్కి 40K కూడా మనకి ఈసీఈ రావచ్చు, 1.35. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 17K ఈసీఈ. ఇది దీనికి పెద్ద డిమాండ్ ఉండదు కాబట్టి మీరు ఎవరైతే నాకు విఎన్ఆర్ఏ కావాలన్నప్పుడు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ జరగచ్చు, ఈసీఈ జరగచ్చు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ జరగచ్చు. ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇవి మనకి ఉన్నాయి. ఇది 1.35. చూడండి ఎస్సీలు. అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లాంగ్ ఎక్కువ వచ్చిన 1 lakh వచ్చిన ఇక్కడ వచ్చింది చూసారా. చూడండి త్రిబుల్ 70K. మళ్ళీ బీసీసీ ఇది. అదేవిధంగా మనం లాస్ట్గా చూసినట్టయితే ఇక్కడ బాచుపల్లి, ఇక్కడ వచ్చి ఇన్ఫర్మేషన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఓసీలో 29K. ఎవరికైతే ఓసీలో 30K వచ్చిందో వాళ్ళు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ తీసుకోవచ్చు, 25K. అండ్ ఈసారి మనకి 30K కూడా ఇది రావడానికి ఛాన్స్ ఉంది. ఈసారి 30K కూడా రావచ్చు. అదేవిధంగా మీరు చూడవచ్చు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చూడండి, ఇన్ఫర్మేషన్ నెంబర్ 2 బ్రాంచ్ ఇది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నేను విఎన్ఆర్లో ఐటీ జారమని రికమెండ్ చేస్తున్నాను. నా రికమెండేషన్ అయితే విఎన్ఆర్లో ఎవరైతే కంప్యూటర్ సైన్స్ రాదో, ఎవరైతే కంప్యూటర్ సైన్స్ సిఎస్సి రాస్తారో, సిఎస్సి ఫస్ట్, సెకండ్ ఏంటంటే సిఎస్సి విత్ ఏఐఎంఎల్లో చేరవచ్చు, దీనికైతే థర్డ్ ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు మనం ఐటీకి. మిగతా తర్వాత సిఎస్సి ఐఓఐటి అవన్నీ చేరవచ్చు కానీ ఇబ్బంది లేదు. దీని తర్వాత 49 మీరు చూడిస్తే ర్యాంక్ కూడా ఇట్లాగే వచ్చేసింది. ఇది బీసీబీకి కూడా రాదు 8K ఈసారి. బీసీబీ అంత టైట్గా ఉంది. బీసీడీ 7K 8Kకి రావచ్చు. అదేవిధంగా ఎస్సీస్కి కూడా 32K. నో ఇష్యూ. ఇది 6Kకి రావచ్చు. ఈడబ్ల్యూఎస్ జనరల్, ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ 1.35K. ఇది ఫ్రెండ్స్ మనకి ఇది ఫ్యూజెస్ అయితే 1.35 lakhs ఉంది. అదేవిధంగా ఇది స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మీరు గమనించవలసిందిగా కోరుతున్నాను ఈ అబ్జర్వేషన్. మనము ఈ యొక్క కౌన్సిలింగ్ ఇచ్చేటప్పుడు కంపల్సరీగా ఇది చూడాలి. మీరు. ఇది బాచుపల్లిలో ఉంది, ఇది బాచుపల్లి ఏరియాలో ఉంది, చూడండి ఫ్రెండ్స్. అదేవిధంగా మనం ఒకసారి వెబ్సైట్కి వచ్చి చూస్తే విఎన్ఆర్ విజేఐటీలో ఈ క్యాంపస్ ఇవి నోటిఫికేషన్ ఉంది. మనకి హాస్టల్ ఫెసిలిటీ కూడా వీళ్ళకి బాగుంది. హాస్టల్ అడ్మినిస్ట్రేషను, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెంటర్. ఇది అవి ప్రీమియం రిక్రూటర్స్ వచ్చి ఏసీసీ అండ్ యాక్సెంచర్, అమెజాన్, ఏఎండి ఇది మంచి కంపెనీ. అమెరికన్ ఎక్స్ప్రెస్, క్యాబ్ జెమినీ, కాగ్నిజెంట్ ఇవి ఉన్నాయి. అదేవిధంగా డిబిఎస్ కంపెనీ కూడా లాస్ట్ ఇయర్ 90 lakhs హైయెస్ట్ టాప్ ప్యాకేజ్ అంటున్నారు. ఇక్కడ 90 lakhs టాప్. యావరేజ్ ప్యాకేజ్ 10 lakhs ప్యాకేజ్ రావచ్చు. యావరేజ్ 10 lakhs ప్యాకేజ్. ఎక్స్పీరియన్ నెట్వర్క్స్, ఎఫ్ఐ నెట్వర్క్స్ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ. గూగుల్, హెచ్ఎస్బిసి, మైక్రాన్ చిప్, ఎంఆర్ఎఫ్ టైర్స్, ఎంఆర్ఎఫ్ ఆటోమొబైల్ వాటికి, జేపీ మోర్గన్ మంచి కంపెనీలు అయితే వస్తున్నాయి. ఇక్కడ కూడా ఓపెన్ టెక్స్ట్, క్వాల్కామ్ ఈసీఈ నెంబర్ 1. ఇది కోర్ కంపెనీ ఈసీఈ వాళ్ళకి. ఇది ఈసీఈ కోర్ కంపెనీ. స్నైడర్, సినాప్సిస్, పేపాల్ ఇవన్నీ మంచి కంపెనీస్ వీళ్ళకి. టీసీఎస్కి వస్తాయి. అదేవిధంగా హాస్టల్ ఫెసిలిటీ అయితే మనకి వీళ్ళందరికీ హాస్టల్ బ్రోచర్, విజ్ఞాన్ జ్యోతి సపరేట్ హాస్టల్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్కి హాస్టల్ ఇవ్వటం జరుగుతుంది. హాస్టల్ ఫెసిలిటీ మీరు ఇక్కడ చూడొచ్చు. ఇది హాస్టల్ నెంబర్ కూడా వీళ్ళు ఇవ్వటం జరిగింది. మీరు ఎవరిని కానీ ఈ నెంబర్కి కాల్ చేసి మీరు హాస్టల్ డీటెయిల్స్, ఫీజెస్ ఎంత ఉంటాయి, మెస్ ఛార్జ్ ఎంత ఉంటుంది, రూమ్ ప్లస్ మెస్ ఇవన్నీ కొనుక్కోండి మీరు. ఇవన్నీ వీళ్ళ నంబర్స్ ఇవ్వటం జరిగింది. ఇది థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా కామెంట్స్ కావాలంటే కామెంట్స్ చేయండి, అప్డేట్ చేయండి. నేను ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతాను. థ్యాంక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. Please subscribe. Thank you very much. Thanks.